చెప్పండి బిజినెస్ అని అంటున్నారు. సో మీరు శ్రీనివాస్ గారిని కలిసిన తర్వాతనే ఈ ఆలోచన వచ్చిందా, ముందు నుంచి చేయాలనుకున్నారా? ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కొంచెం టైం కుదరగా నాకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి శ్రీనివాస్ గారు సపోర్ట్ చేయాల్సి వస్తూ పాలిటిక్స్ లో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ప్రజలు చేసుకున్న దురదృష్టం మా కర్మ అనుకోవాలి, పార్టీ ఓడిపోవడం వల్ల మాకంటూ కొంచెం టైం దొరికింది. సో ఈ టైం దొరికినప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ ని శ్రీనివాస్ గారు తెలుసుకొని, సో ఈమెకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈమెకి నేను బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తే ఈమె ఇంకా షైన్ అవుతుందని తెలుసుకొని నాకున్న ఇంట్రెస్ట్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఏ బిజినెస్ ఏంటంటే ఏం బిజినెస్ చెప్పండి సార్. నాది యాక్చువల్గా గ్రనైట్ 25 ఇయర్స్ నుంచి మైనింగ్ బిజినెస్. ఈ ప్రభుత్వాలు మారటం రావటం వీటిల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మైన్స్ అన్ని కూడా అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. రిజల్ట్ వచ్చిన సాయంత్రానికి 4వ తారీఖు సాయంత్రమే ఆపేస్తున్నారు. దానివల్ల 50 crores ఇమీడియట్ లాస్ వచ్చి పడింది. తర్వాత ఇదివరకు నేను చేసిన పోర్టుకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవి కూడా 11 కోట్లు ఆపేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి నాకు కొట్టేద్దామని. అలా అని మన బండి నడవాలి. రాజకీయం, ప్రజలతో నిత్య సంబంధాలు, 25 సంవత్సరాల అనుబంధం, అది విడిచిపెట్టుకోవటానికి లేదు. జీవితాంతం బ్రతికున్నంత వరకు కూడా అది ఊపిరిలా అది ఉండనే ఉంటుంది. 2 పిల్లలు, ఈ రెండింటిని నడిపించుకుని వెళ్ళాలి. వీటన్నిటికీ ముఖ్యంగా మా కుటుంబాల్లో వచ్చినటువంటి వివాదాల వల్ల, అవన్నీ మీకు తెలిసినవే, ప్రజలకు తెలిసినవే, వాటి వల్ల మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో ఈ నిర్ణయం వెనకాల చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటిలన్నిటిని అధిగమిస్తూ ముందుకు అడుగు వేయాలి అంటే వ్యాపార రంగంలో మరో కోణం ఎంచుకొని మరో మార్గంలో కొత్త వ్యాపారం ఏదైనా చేయాలని అనుకుంటున్నాను.